అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన న్యూస్ ఐటమ్ ఏంటంటే అబద్ధాలు వర్సెస్ నిజాలు. అది అబద్ధమా నిజం అనేది దయచేసి మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇక్కడ మన ముందుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఆయన ఏం నిజాలు చెప్తున్నాడో అది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసర్స్కి పంపిస్తున్నామండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫోన్లో వీడియో క్లిప్ చూపించారో అది ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాచర్ల దగ్గర ఉన్నటువంటి సరస్వతి భూములు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిన టైంలో రాజుకున్న మంటది. దానికి సంబంధించి ఎంఆర్ఓ క్లియర్గా మీడియా ముందు చెప్పినారు. ఆ మీడియా ముందు ఏదైతే ఆవిడ చెప్పిందో జగన్మోహన్ రెడ్డి మనకు చూపించాడు. ఆవిడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏ అవినీతి జరగలేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సరస్వతి భూములు 1000 ఎకరాలు ఇస్తే 1000 ఎకరాలే ఉన్నాయి, ఎక్స్ట్రా 4 ఎకరాలు కొద్ది మేర ఉండొచ్చుగాక అని ఆమె చెప్పలేక చెప్తాంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో క్లీన్ చిట్ ఇచ్చి అంటున్నాడు. 4 చిల్లర ఎకరాలు ఉండొచ్చో ఉండకూడదో లేదు అది కూడా అని చెప్తున్నాడు. కానీ అసలు నిజమేంది, అక్కడ ఎంఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా విఆర్ఓలు కావచ్చు, ఆర్ఏలు కావచ్చు, అక్కడ మొత్తం అది కొలిచినప్పుడు ఎన్ని ఎకరాల మిగులు భూమిని జగన్మోహన్ రెడ్డి ఆక్రమించాడో నేనైతే మీ ముందుకు చూపిస్తాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు. 1000 చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. మీకు చిల్లర ఎకరాలే సార్ 1000 అంటే 1000 చిల్లర ఎకరాలు మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు వాగులు ఇవి ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. 1000 చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు అది కూడా తీసుకోవాలి అని ఆవిడే చెప్తుంది. అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తాను. అందులో 2 ఎకరాలు హిలాక్స్ అంట, 2 ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొట్టలు, ఎక్కడైనా కొట్టలు. మనకు 1000 అంటేనే చిల్లర. 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది పోవడం, అది ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తామని నిజంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ఏదైతే చెప్పాడో నిజంగా అది చూస్తే చాలామంది ఇప్పటికీ ఒక 10% ఆంధ్ర జనం ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఒక ఏ హీరోకి లేనంత సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. అది ఇప్పుడు ఏ విధంగా అంటే పూరి జగన్నాథ్ సినిమాలకు కొద్దిమంది ఫ్యాన్స్ ఉంటారు ఆ రా మెటీరియల్కి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది పోవడం, అది ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఇప్పుడు వచ్చేసి నిజంగా చెప్పాలంటే సూపర్. రియల్లీ సినిమాల్లోకి ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే దయచేసి లాస్ట్ 2-3 సెకండ్ల బిట్ ఏదైతే ఉన్నదో రోజుకు 10 సార్లు కన్నా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు టాప్ హీరో అయిపోతారు 100%. జగన్మోహన్ రెడ్డికి సినీ ఇండస్ట్రీ అంటే చులకన కాబట్టి సినీ ఇండస్ట్రీలోకి రాలా, లేకుంటే దేశ స్థాయిలో దేశకి నేత కాదు, దేశలేకల్లా సూపర్ హీరోగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆశ్చర్యం వేస్తాను అంటాడు, ఒకసారి అవ్వతాతలు అంటాడు, అక్క చెల్లెమ్మలు అంటాడు, అదేవిధంగా నేను సౌమ్యుణ్ణి అంటాడు, మరి మరో విధంగా శాంతి కామకుని అంటాడు. మర్చిపోయిన శాంతి కామకుని ఈయన కాదు, వీళ్ళ తమ్ముళ్ళే వైఎస్ అవినాష్ రెడ్డి. ఎవరిని ఆడ తలలు నరికేసి వచ్చారు, ఎక్కడికి వచ్చి నా అంత శాంతి కామకుడు ఎవరు లేరని చెప్తారు. వీళ్ళ మాస్ డ్రామా హైలైట్కే హైలైట్ మన రాష్ట్ర రాజకీయాల్లో. అసలు ఈయన చెప్పినట్టు ఈయన భూమిని మరింత కబ్జా చేశాడా లేదా అనేది ప్రత్యక్షంగా ఒక డాక్యుమెంట్ రూపంలో మనం చూడండి ఒకసారి. ఇక్కడ నేడు సరస్వతి పవర్ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు రద్దు. 3 నెలల నుంచి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా అక్కడ ఎంత భూమి మేర ఆక్రమించినారో అదంతా క్లియర్ కట్గా బయటికి అవుటర్ డేటా తీసి వీళ్ళైతే సరస్వతి భూములు రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారంట. ఈయన చెప్పిన 1000 ఎకరాలు అయితే రద్దు చేయట్లేదు వీళ్ళు. ఏదైతే ఎక్స్ట్రాగా 24 ఎకరాలు ఆక్రమించుకున్నారో కేవలం అది మాత్రమే రద్దు చేస్తున్నారు. కానీ ఈ 1000 ఎకరాలు వీళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడున్నటువంటి ల్యాండ్ ఏది, ఒకసారి ఆ మాట జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నాము. గతంలో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండేది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు, వాళ్ళకి ఏం చేసినాడు అనేది ఒక్కసారి బాగా వినండి మాట. సరస్వతి సిమెంట్స్ పక్కనే బాబయ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. 50,000 నుంచి 90,000 రూపాయలు. చూడండి సార్, చూడండి ఒక్క పక్క ఆయన పక్కన ఎవరైతే ఇది టోటలీ రికార్డెడ్ వీడియో. ఈ రికార్డెడ్ వీడియోలోనే చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సరస్వతి సిమెంట్స్కి దగ్గరలోనే భవ్య సిమెంట్స్ అనేది కూడా ఉన్నదంట.
సరస్వతి సిమెంట్స్ ఎంత కొన్నారు అంటే దాదాపు 3 లక్షలు పెట్టి కొన్నారు. అయితే భవ్య సిమెంట్స్ వాళ్ళు కేవలం 50,000 నుంచి 90,000 కొన్నారని సీఎంగా పనిచేసిన ఆయన నిస్సిగ్గుగా చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజల చెవుల నుంచి రక్తాలు కారుతూ ఉంటాయి. అలవాటు అయిపోయిందిలేండి, వాస్తవంగా రక్తాలు గారు ఏం గారో అలవాటు అయిపోయింది. ఒక ఆయన ఈయన ఏదైతే పిఏగా ఉంటాడో ఆయన క్లారిటీగా చెప్తున్నాడు, 6 లక్షలు కొన్నాం సారు అని చెప్తున్నాడు ఒక పక్క. అయినా ఆయన దూరంగా ఉన్నాడు, ఇనిపిలేదు అనుకొని ఈయన చెప్పిన పద్ధతి మళ్ళీ చెప్తున్నాడు 50,000 నుంచి 90,000 కొన్నాము అని. 6 లక్షలు ఎక్కడ, 90,000 50,000 ఏడా? అంత మాస్, అంత గ్యాప్ తీశారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షి కావచ్చు, అన్నదమ్ములు లెక్క. సారీ షర్మిలా అంటే తోచేసినాడు. జగన్మోహన్ రెడ్డి అన్న, సాక్షి అనేది చెల్లెలు, అది వేరే విషయము. సో ఆ రోజున ఈ 1000 ఎకరాల భూములు తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళకి చెప్పిన ఆఫర్ ఏంటంటే, అయ్యా 2,75,000 ప్రస్తుతానికి అక్కడ భూమి వాల్యూ ఉన్నది, మేము 3 లక్షలు పెట్టి కొంటాము, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు దానికి అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడనే గుంటూరు జిల్లా వాసులకి మేము ఉద్యోగాలు కల్పిస్తాము, మీ జీవితాలు బాగుపడతాయని ఉన్న పలంగా అది కొనియడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇటుక పళ్ళ కాదు కదా, కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించాలి. ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మన్ను కొట్టారు వీళ్ళు. అక్కడ ఏదైతే ఉద్యోగాల్లో అక్కడ స్థిరపడదాం అనుకున్నారో లోకల్గా, వాళ్ళ బిడ్డల కళ్ళల్లో కారం కొట్టారు వీళ్ళు. ఆ క్లిప్ ఓపెన్ చేశాను ఫైనల్. సో ఆ 1000 ఎకరాల మ్యాటర్ పక్కన పెడితే ఈ 24 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు అంట. ఆ మ్యాటర్ చేస్తున్నారు, చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం అయితే తెలిపినారు. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, ఇంకొక చోట 4.84 ఎకరాలు ఎక్కడ పిన్నెల్లిలో ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్కు మాచవరం తహసీల్ కట్ ప్లీజ్ లాస్ట్ 10 సెకండ్స్ కట్టు లాస్ట్ 10 సెకండ్స్. ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్కు మాచవరం తహసీల్దార్ క్షమారాణి నివేదిక ఇచ్చిన సంగతి ఆల్రెడీ మనకు తెలిసిందే. లాస్ట్ 3 నెలలుగా జరుగుతుంది ఇది. అనంతరం ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్కు నివేదిక ఇచ్చారు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ తంబు వేసి రద్దు చేశారని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే చెప్పడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించి ఆయన ఏదైతే అక్రమంగా 24 ఎకరాల 84 సెంట్లు ఆక్రమించుకున్నాడో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పుపట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన. అది అక్షరాల పవన్ కళ్యాణ్ చెప్పింది నిజము అని ఇవాళ క్లారిటీగా మనకైతే తేలిపోయింది. ఇది ఇవాళ ముఖ్యమైన ఐటమ్. మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.